అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. సో నేటి సత్యదర్శనంలో ఆత్మ పరిణామం ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో మనం ఆ 5th డైమెన్షన్ నుండి ఎలా అయితే వన్నెస్ నుంచి ఈ ద్వంద్వత్వంలోకి వచ్చామో, ఒక్కొక్క ఆత్మ పరిణామంలో ఏం నేర్చుకొని వచ్చామో తెలుసుకున్నాం. సో నేటి ఎపిసోడ్లో మానవ పరిణామం వచ్చిన తర్వాత ఆ మానవ పరిణామంలో ఉన్న స్టేజెస్ ఏంటివి, మళ్ళీ వన్నెస్కి ఏకత్వానికి చేరుకోవడం ఎలా అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా వారి యొక్క విధులు నిర్వహించి ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్గా ఆధ్యాత్మికతను శాస్త్రాన్ని కలగలిపి బోధిస్తున్నటువంటి ఓం ప్రకాష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆత్మీయ ప్రణామాలు. ఎస్ సార్. ఎపిసోడ్ 1లో ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకున్నాం సార్. మానవ పరిణామం బిగిన్ అయింది. అవును. సో మానవ పరిణామం బిగిన్ అయిన తర్వాత నుంచి ఏంటి సార్ స్టేజెస్? మనకి ఇక్కడ కూడా 8 స్టేజెస్ ఉంటాయి. 7 స్టేజెస్లో పరిణామం అనేది చెందుతూ ఉంటాం. మనం ఒక్కొక్క మినిమం ఒక 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఒక స్టేజ్ నుంచి రెండో స్టేజ్కి వెళ్ళేందుకు. 100 జన్మలు అయితేనే ఆ స్టేజ్లు దాటుతాం. ఒక్కొక్క స్టేజ్ దాటడానికి అది మనకి ఇది మామూలుగా అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే. మధ్యలో ఇంకేమన్నా డిస్టర్బెన్స్ వస్తే ఇంకెంత అయినా టైం పట్టచ్చు. అదే పునరపి జనం పునరపమరణం. ఇప్పుడు మనం ఒక టాపిక్ ఏదంటే ఆత్మ పరిణామం చాలా స్లోగా జరుగుతుంటుంది. ఇప్పుడు మన స్నానం గురించి నేర్చుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ కిందకి వచ్చిన తర్వాత ఆ స్నానం సంగతి మర్చిపోయి ఏమవుతుంది, జ్ఞానానంద మన ఇది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపణ పీడిత అంటారు కదా, అది ఆ వ్యాధి అలాంటివన్నీ మనం తెచ్చుకుంటాం. యాక్చువల్ సోల్ ప్లాన్లో ఏంటంటే ప్రతి పాత్రను మనం ఎన్నుకొని వస్తాం. ఓకే. భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, చెల్లెలు, ఈవెన్ మన శరీరం కూడా ఆ పాత్రకు అనుగుణంగా ఇప్పుడు మనం కింద గ్రూప్ సోల్స్ గా ఉన్నాం కదా యానిమల్స్ లో. అవును. ఆ గ్రూప్ సోల్స్ లో మనతో ఉన్న వాళ్ళే ఇప్పుడు హ్యూమన్ సోల్ గా వచ్చినాక మనతో గ్రూప్ లో ఉంటారా? అలా నెసెసిటీ లేదు, కానీ ఒకసారి గ్రూప్ సోల్స్ లో కూడా పాసిబిలిటీ ఉంటుంది, కానీ ఒకే చోట్ల ఉండరు. ఇప్పుడు హ్యూమన్ సోల్ గా వచ్చినాక కూడా గ్రూప్ గా వచ్చే వాళ్ళు ఉంటారా? గ్రూప్ కలిపి అలా ఉండరు. కాకపోతే వేరు వేరు ప్రదేశాల్లో ఇదే సోల్ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. అందుకే మన అంటారు చూడండి, మీరు 7 ఉంటారు, ఒకే వ్యక్తిలాగా 7 ఉంటారు. అదేంటంటే అది గ్రూప్ సోల్స్. అది అట్లనే ఉండొచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే మీ గ్రూప్ సోల్స్లో ఉన్నప్పుడు లక్షణాలు అనేది అంటే సోల్మేట్స్ అంటారు చూడండి. ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఆ విధంగా క్లాస్మేట్స్ అనేది లైక్ మైండెడ్ వాళ్ళు కూడా ఉంటారు ఆ గ్రూప్ సోల్స్ ఉన్నప్పుడు. అదే ఆ లైక్ మైండెడ్ ఎంతమంది ఇప్పుడు 1000 సోల్స్ అయినా కావచ్చు టుగెదర్. అలా మనకు ఎప్పుడో ఒకసారి మనకు కమక్రాస్ అయినప్పుడు ఎప్పుడు మనకు ఆత్మీయత అనేది డెవలప్ అవుతుంది. కొందరిని చూడగానే ఆ ఆత్మీయత ఎందుకు ఉంటుంది అంటే సోల్మేట్స్ వాళ్ళు సోల్మేట్ అయి ఉంటారు. సోల్మేట్ అయినప్పుడు ఆ సోల్మేట్స్ ఒకరు కావచ్చు, 2 కావచ్చు, 1000s కావచ్చు. ఆ గ్రూప్ అనేది ఫార్మేషన్ దాన్ని బట్టి ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో హ్యూమన్ గా జంతు లక్షణాలతో ఉంటారు అన్నారు, అది ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ అక్కడ ఏంటంటే దీన్ని శైశవాత్మ అంటారు పత్రిజీ గారు. అంటే ఫ్యూటస్ బేబీ అంటారు చూడండి, కడుపులో ఉన్నప్పుడు. అయితే ఆ శైశవాత్మగా ఉన్నప్పుడు ఏంటంటే అతను ఒక బోయవాడు, అంటే రత్నాకరుడు. అంటే తన కోసం జంతువులాగానే ఎదుటి అవసరం వస్తే చంపేస్తారు. మనకి ఇప్పుడు ప్రజెంట్ లెవెల్లో తీసుకుంటే ఎగ్జాంపుల్ స్ట్రీట్ ఫైటర్స్, తర్వాత చైన్ స్నాచర్స్, రౌడీలు, గూండాలు, ఆ తర్వాత మీకు అవసరం వస్తే వాళ్ళు రేపు కూడా చేస్తారు. వాళ్ళకి ఆ పనులు చేసినా కూడా వాళ్ళకి ఎందుకు చేసామనే ఇది ఉండదు, ఆలోచన వాళ్ళకి ఉండదు. ఆ రిపెంటెన్స్ అనేది ఉండదు వాళ్ళకి. ఆ ఉండకుండా వాళ్ళు ఎందుకంటే జంతువు కదా, డైరెక్ట్ జంతువు లక్షణాలే, ఆ లక్షణాలన్నీ ఉంటాయి. అలా చేసేసి తన కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు. అది శైశవాత్మ. శైశవాత్మ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఆత్మలో 100 జన్మలు ఎత్తాడు మామూలుగా, ఏ ఇంటర్ఫిరెన్స్ లేకపోతే. అంటే బిగినింగ్ ఫస్ట్ స్టేజ్ ఏదైతే తీసుకుంటాడో అప్పుడు 0 లెవెల్తో స్టార్ట్ అవుతాడు. ఆ జీవితం అంతా గడిపితే ఒక 1 యూనిట్ వస్తుంది ఎనర్జీ.
ఓకే. అలా 100 జన్మలు ఎత్తే 100 యూనిట్స్ వస్తుంది. 100 యూనిట్స్ ఎనర్జీ రావాలంటే 100 జన్మలు. ఓకే. ఆ 100 జన్మలు దాటినప్పుడే వాడు రెండో స్టేజ్కి వస్తాడు. ఇదేంటంటే మనం చక్రాలతో సంబంధం తీసుకున్నప్పుడు మూలాధార స్థితి ఉంటుంది. దీన్ని శైశవాత్మ అంటే మూలాధార. మూలాధార స్థితి. ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా అంటే, మీరు జంతు ఎలా పడుకుంటుంది? పొట్ట మీద పడుకుంటుందా? ఉల్టా పడుకుంటుంది. అదే మన బోర్ల పడుకుంటుంది. వాళ్ళు మనం గుర్తించాలంటే వాళ్ళు బోర్లు పడుకున్న వాళ్ళు అంటే నిద్ర 8 గంటలు 10 గంటలు పడుకుంటారు చూడండి. వాడు బోర్లు పడుకున్నా అంటే వాడు ఎప్పుడే మనిషి జన్మ ఎత్తినట్టు శైశవాత్మ స్థితిలో ఉన్నారు. అదే ఆ లక్షణాలు అనేది ఆ జంతు లక్షణాలు హిడెన్ గా ఉంటాయి మనిషిగా పుట్టినా కూడా. సో ఆ విధంగా తన స్థితిని వ్యక్తం అవుతుంది. తన కావాలని కాదు, బట్ ఆ లక్షణాలు అనేది కంటిన్యూటీ అవుతాయి. ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది స్లోగా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ 100 జన్మలు ఎత్తారు కదా, ఈ 100 జన్మల్లో ఆ మార్పు అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు వాడు ఇండివిజువల్ ఏదైతే చెత్త చెదారం అంత అన్ని చేయకూడని పనులన్నీ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఎలా అంటే తినకూడని టైంలో తింటాడు, తాగకూడని టైంలో తాగుతాడు, అంటే శరీరానికి అవసరం గుర్తించి చేయడు, తన రుచికి బానిస అయిపోయి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా వాళ్ళు చేసే వాళ్ళని ఎదిగిన వాళ్ళం మనం. మనకి ఆ అవకాశం మనం ఇవ్వట్లేదు. అంటే మనం మన పాపకర్మల్ని తెచ్చుకున్న వాటిని మనం అనుభవిస్తూ మన అజ్ఞానంతో ఇలాంటి కామెంట్స్ చేస్తాం వాళ్ళ మీద. అంటే వాడు చిన్నపిల్లాడు అంటే అంతే కదా, పిల్లోడు పడిపోతాడు మళ్ళీ లేచి పరిగెడతాడు తిరుగుతాడు అంటే వాడు నేర్చుకుంటున్నాడు. ఇక్కడ కూడా వాడు ఒక ఆత్మగా నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకున్నప్పుడు వాడిని వదిలేయాలి మనం కామెంట్స్ చేయడం. దానికి శైశవాత్మలో ఉన్నారు అని చెప్పి మనం పైన ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉండాలి, సహకరించాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు పోలీసు వచ్చి వాళ్ళకి చేస్తారు, వాడికి శిక్షణ అనేది ఇస్తారు. సో అలా కాకుండా మనం వాళ్ళని ఈ కామెంట్ చేయటం వల్ల వాళ్ళ కర్మలు మనం తెచ్చుకుంటున్నాం, మనలో ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇలా ఇచ్చి అప్పటికి కూడా ఇంకో కామెంట్ కూడా చేస్తాం, వాడు అంత దుర్మార్గం వాడు సంతోషంగా ఉన్నాడు, మనకు అన్నీ బాగున్నా కూడా మనం అన్ని ఇబ్బందులు పాలవుతున్నాం. ఇట్లా పోల్చుకోవడాలి. కానీ అది ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం. మన ఎనర్జీస్ వాడికి ఇస్తున్నాం, వాడి కర్మలు మనం తీసుకుంటున్నాం. మనం పైన వారికి అదన్నీ దాటి వచ్చినాం. మనం వచ్చినా కూడా అజ్ఞానంతో ఇలా చేస్తున్నాం. అందుకే అంటే ఇది ఏ స్టేజ్ ఏది మన అంటే ఫస్ట్ 3 స్టేజెస్ ఏదైతే ఉన్నాయో 300 జన్మలు ఎత్తేంత వరకు కూడా అంటే తామస గుణం దాటాలి, తర్వాత ఈ రాజస గుణం దాటిన తర్వాత జ్ఞానోదయం అనేది మెల్లమెల్లగా వస్తుంది. అంతా శైశవాత్మనే. శైశవాత్మలో వాడు చేస్తున్నాడు, కానీ మనం శైశవాత్మ కాకపోయినా వాడికి మన ఎనర్జీస్ వాడికి ఇస్తున్నాం ఈ కామెంట్స్ ఇలాంటివన్నీ చేసి. సో అందుకే పత్రిజీ గారు క్లియర్గా చెప్పారు, వాడు నేర్చుకుని మీరెందుకు కామెంట్ చేస్తారని. ఆయన పత్రిజీ గారు చెప్పిన ఒక్క మెసేజ్లో ఇంత జ్ఞానం ఉంది. అది ఓకే, ఇంత సైంటిఫిక్ ఉంది, సైంటిఫిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాడు. అవును. నెక్స్ట్ స్టేజ్ ఆ స్టేజ్ లో ఉన్నవాడిని అలా మనం వదిలేసి చేసినప్పుడు ఏంటంటే వాడు నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇంకోటి ఏంటంటే తన కుటుంబం కోసమే తను జీవిస్తాడు ఈ చెడు పనులన్నీ చేసుకుంటూ. ఒక 100 జన్మలు ఎత్తిన తర్వాత వాడికి 100 యూనిట్స్ ఎనర్జీ వస్తుంది కదా, అది సక్రమంగా అన్నీ జరుగుతాయి. లేకపోతే ఇలా మనలాగా వాడిని ఇంటర్ఫైర్ అయిపోయి మన ఎనర్జీస్ వాడికి ఇచ్చి తర్వాత వాడికి ఇలా చేసినప్పుడు ఒక్కొక్కసారి వాడు ఏదైతే నేర్చుకునేందుకు వచ్చాడో అది నేర్చుకుని వాడు టాపిక్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, పునరపి జననం పునరపి మరణం. అచ్చా, ఇంటర్ఫిరెన్స్ అంటే ఇది వాడిని చూసి కామెంట్ చేసి ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయ్యి ఇంకా డిఫరెంట్ గా ఇంకా టైం పడుతుంది అంటారు. మనకు పడుతుంది, వాడికి పడుతుంది. కామెంట్ చేసిన వాళ్ళకి కూడా టైం పడుతుంది, వాళ్ళకి పడుతుంది, వాడికి కూడా పడుతుంది. రైట్ సార్. సో ఆ విధంగా అంటే మనం ఒక క్లాస్ చదువుకునేందుకు వచ్చాం అనుకోండి, ఆ క్లాస్ మనం ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రిపీట్ చదవాల్సిందే కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, పునరపి అంటే మనకు అన్ని రివ్యూస్ జరుగుతాయి కదా రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత. దీనికి కారణం ఏంటంటే మనిషి ఎప్పుడైతే మనకు ఉమ్లికలు ఉంటాయి కదా, నాభి, తల్లి గర్భంలో ఉన్నంతసేపు తల్లి ద్వారా అప్పుడు పరమాత్మ జ్ఞానంతో ఉంటాడు, కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడో ఆ నాభి కట్ చేసిన తర్వాత తన శ్వాస తీర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేశాడంటే తను ఎందుకు వచ్చాడని మర్చిపోతాడు. సో అక్కడితోనే క్లోజ్ అవుతాను. అలా ఎప్పుడైతే కట్ చేశామో
పైన జ్ఞానం పోయింది పోయింది మనకి. కాబట్టి ఇక్కడ జంతు లక్షణాలే ఉంటాయి శైశవాత్మలో. ఏ ఆత్మలో అయినా, శేషాత్మనే కాదు, ఎనీథింగ్ ఏ ఆత్మలో అయినా ఆ లక్షణాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఈ మాయ అంటారు దీన్ని, ప్రకృతి సోర్స్ లో వచ్చేసి మనకు పరమాత్మ కదా, ఆ లక్షణాలన్నీ మనం మర్చిపోయి, మనం ఎందుకు వచ్చామని పర్పస్ మర్చిపోయి ఈ ప్రకృతిలో పడిపోయి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. అది ఏదైనా కానీ, ఇప్పుడు మనకు ఏవైతే మనకు రాక్షస లక్షణాలు ఉంటాయి కదా తామస గుణంలో ఉండేటి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యము. అంటే కామం అనేది కోరికలు, ఆ కోరికలు తీరినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ తృష్ణ. అప్పుడు ఆ పరిస్థితిలో వెళ్ళినప్పుడు ఏమవుతాడో తను ఈ నాకు ఇది కలగలేదని కసి పెంచుకుంటాడు. దానికోసం ఏంటంటే వ్యసనాలకు అలవాటు పడతాడు. సో ఇవన్నీ శైశవాత్మన నెక్స్ట్ స్థాయికి వెళ్తాడా? శైశవాత్మలోనే ఇవన్నీ జరుగుతాయి. ఈ జరగటం వల్ల అవుతుందంటే తన ప్రోగ్రెస్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ తను వెళ్ళాల్సిన పద్ధతిలో వెళ్ళకుండా అన్ని డిస్ట్రాక్షన్స్ తనకు తానే ఎక్కువ పెట్టుకోవడమో లేదా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటాడు. అవును, అది ఎవరైనా ఎదుటి వాళ్ళు కామెంట్ చేసినా మళ్ళీ అక్కడ తను ఆగిపోయి, మన ఇప్పుడు అన్నవాళ్ళు విన్నవాళ్ళు ఆగిపోయి మళ్ళీ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అవును, మరి ఎప్పుడు నెక్స్ట్ బాలాత్మకి వెళ్తారు సార్? ఇది 100 జన్మలు సక్రమం కంప్లీట్ అయింది అనుకోండి, నెక్స్ట్ బాలాత్మకి వెళ్తాడు. రైట్, ఓకే. ఆ బాలాత్మకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మార్పు అనేది, ఇక్కడ శైశవాత్మక ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు భయం తప్ప ఇంకేముండదు. ఒక చంపాడు అనుకోండి, వాడు వెళ్ళి ఏం చేస్తాడు, ఆ భయాన్ని కోల్పోయేందుకు వెళ్తాడంటే తనకు తెలిసిన పరిచయం గుడికే కావచ్చు, పూజారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యా నేను ఇలా వాడిని చంపేశాను, లేదా వాడిని కొట్టాను, ఏదైతే తప్పు చేశారో చెప్పేసి ఆ భయాన్ని నేను తట్టుకోలేకపోతే నాకు నిద్ర పట్టడం లేదంటాడు. అప్పుడు ఏం చేస్తే, సరే నీకు నీ పేరు గోత్రం చెప్పు, నేను పూజ చేస్తానని చెప్పంటాడు. అక్కడ పూజ చేయించుకున్నా కూడా భయంతో చేయించుకుంటున్నాడు, దానికి ఆత్మశుద్ధితో చేయించుకోవట్లేదు. ఓకే. సో ఆ ఆలోచన ఏమవుతుంది అంటే, నాకు ఈ ఏదంటే మనకు దప్పికేసి నీళ్ళు తాగుతాం కదా, అంటే క్యాజువల్గా చేస్తారు ఈ చేసేటి అన్ని. దాని ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ అంటే ఉండదు, ఎక్కువ కొద్ది వరకు ఉంటుందా? కొంతవరకు అంటే చేసే తపనతో ఏదైతే సరే ఈ పని చేశాను అన్న ఒక ధైర్యంతో కొంత ఉపశమనం ఉంటుంది. వాడికి ఉపశమనం ఏంటంటే ఆ ధైర్యం అనేది మానసికంగా వస్తుంది, కానీ యాక్చువల్లీ దాని నుంచి ఎలివేషన్ అనేది రాదు. రైట్. ఆ టైంకి వాడు నిద్రపోవటం అంతా టెంపరీగా మాత్రం సొల్యూషన్ వస్తుంది, ఏదో నిద్ర మాత్రం వేసుకొని వాడుకున్నట్టు. అవును, రైట్ సార్. నెక్స్ట్ బాలాత్మలో ఏంటంటే ఈ లక్షణాలతో తను అభివృద్ధి చెంది ఏం చేస్తాయంటే తనలో మార్పు వస్తుంది. నేను ఒక్కడనే ఏంటి, నాతో పాటు ఇంకో నలుగురిని పెట్టుకుంటే నేను ఈ పనులు ఈజీగా చేయగలుగుతాను. ఇప్పుడైతే ఇండివిజువల్ ఒక్కనే చేస్తాను, అప్పుడు గ్రూప్ ఫామ్ చేస్తారు. ఓకే, బాలాత్మ అంటే గ్రూప్, అందుకే ఫ్రెండ్స్ అని చుట్టూ ఉండాలంటారు. ఆ గ్రూప్గా చేసినప్పుడు తన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ లైక్ మైండెడ్ వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని చేసుకుని, సపోజ్ ఒక రౌడీ షీటర్ ఉంది అనుకోండి, 10 మంది రౌడీగా వెళ్తే గ్రూప్ లీడర్ ఫామ్ చేస్తాడు. గ్రూప్గా ఫామ్ అయ్యి ఏం చేస్తాడు, అక్కడ కూడా చేసే పని అదే, తను ఒక్కడు చేయలేని పని 10 మందితో చేస్తాడు. టార్గెట్ అది ఒక అవసరం వస్తే ఎదుటి వాళ్ళు రౌడీ షీటర్స్ గ్రూప్ మీద కూడా అటాక్ చేస్తారు. సో పని మూలంగా ఒకటే వాళ్ళు చేసేది, కాకపోతే ఇక్కడ గ్రూప్ కోసం చేస్తారు, అక్కడ ఇక్కడ శైశవాత్మలో ఉన్నప్పుడు తన కుటుంబం కోసం చేస్తాడు, వ్యక్తిగతంగా కుటుంబం కోసం. అక్కడ గ్రూప్ కోసం, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా కావచ్చు, బాలాత్మ స్థాయిలో ఉంటారు. అంటే ఎక్కడైతే గ్రూప్స్ ఉంటాయి అది పర్పస్ ఏదైనా కావచ్చు. పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తారు, తన గ్రూప్ ఎగ్జిస్టెన్స్ కోసం ఎదుటివాడిని కొట్టడం అవసరం రెడీగా అవుతారు. ఈ లక్షణాలు ఒకటే కదా ఇందులో. సో ఆ లక్షణాలతో తను ఉన్నప్పుడు ఏంటంటే ఇది రాక్షస ప్రవృత్తి. అంటే మనకి ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తామస గుణంలో వస్తాయి. ఈ తామస గుణంలో ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు, అంగీకారతత్వం ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రావణుడు, కుంభకర్ణుడు, తర్వాత హిరణ్యాక్షులు. అంటే నేను చెప్పింది నువ్వు వినాలంతే, ఎవరి నుంచి ఏం తీసుకోవడాలు ఉండదు.
ఆ స్థితిలో ఉన్నవాడు ఏంటంటే వాడి అవసరం వస్తే ఎదుటి చంపేస్తాడు, వాడికంటే పెద్దవాడు వచ్చాడు అనుకోండి వీడు చంపబడతాడు. ఏదో ఒకలాగా మొత్తం మీద అటో ఉంటాడు. అంగీకారతత్వం అనేది ఉండదు వాళ్ళకి, యాక్సెప్టెన్స్ ఉండకపోవటం వల్ల ఈ ఆత్మ స్థితిలో మళ్ళీ మళ్ళీ జన్మలు చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు. సో బాలాత్మలో మరి అక్కడ ఎట్లా యూనిట్స్ ఎట్లా పెరుగుతాయి సార్? ఇది ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క యూనిట్ నేర్చుకునే దాన్ని బట్టి ఒక్కొక్క యూనిట్ పెరిగి అప్ టు 200 యూనిట్స్కి వస్తాడు ఎనర్జీ లెవెల్స్. ఇవి 100 అవి 100 200 జన్మలు ఎత్తుతాడు మినిమం ఆన్ అండ్ యావరేజ్. రైట్. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాడి నేర్చుకునే స్థితిని నేర్చుకునే దాన్ని బట్టి. ఒకవేళ ఫాస్ట్ లెర్నర్ అయితే తక్కువ జన్మలోనే ఎదుగుతాడు. ఫాస్ట్ లెర్నర్ అయినా కూడా ఇప్పుడు నారదుడు లాంటి వాడు రావాలి వాళ్ళకి బోధించడానికి. అచ్చా. ఇప్పుడు అంగుళి మాలుడు ఉన్నాడు, వాడు వచ్చాడు అందరినీ చంపేసి ఏళ్ళు కట్ చేసి మెడకేసుకున్నాడు. ఆ తర్వాత బుద్ధుడు వచ్చినప్పుడు చంపే అన్నాడు. నాకు ఇంత నన్ను చూసి పారిపోయే వాళ్ళు నన్ను చెప్పరు అని అనేవాడు. అంటే ఆరే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా వాళ్ళకి, ఆ మార్పు అనేది ఆలోచనలో మారిపోతుంది. మారిపోయినప్పుడు సరెండర్ అవుతాడు. రత్నాకరుడు అనే బోయేవాడు వాల్మీకి మన రత్నాకరునికి నారదుడు ఎదురుపడడం, అంగుళిమాలుడికి బుద్ధుడు ఎదురుపడడం వల్ల ఈ శైశవాత్మ బాలాత్మను తొందరగా దాటారు. అదే అంటే సాధన, అది కూడా వెంటనే కాలేదు వాళ్ళకి. వాళ్ళు ఎదురు పడడం వల్లనే కొంతైనా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇప్పుడు వాల్మీకి అంటే పుట్ట మట్టితో ఉంటాయి, పాములు ఉంటాయి కదా, ఆయన అలా సాధన చేస్తూ తపస్సు చేస్తూ చివరికి అంటే అన్నపాదులు అన్ని మానేసి కదలకుంటూ అలానే కూర్చుంటం వల్ల ఆ పైన పుట్టలాగా పెరిగిపోయింది వాల్మీకము చుట్టి. సో దానివల్ల ఆయనకి వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకము అంటే పుట్ట. పెరిగి అది అలా కొన్ని సంవత్సరాలు ఏది సద్గురు అంటే అతను ఫస్ట్ అతను చెప్పినప్పుడు రామ అనే శబ్దం కూడా పలకలేకపోయాడు. ఆ మర్రి ఈ మర్రి అని చెప్పని అని అనిపిస్తాడు. అలా చెప్పని చేస్తూ తపంతో రామ అనే శబ్దం వస్తుంది. రామ అంటాడా? ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు చెప్తే నేను ఏమో అనుకున్నా సార్, నిజమేనా? ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆత్మలో అక్కడ మార్పు వచ్చింది వాల్మీకి. ఆత్మ ఎదుగుదల అయిపోయింది, ఒక జన్మలో అయిపోయింది అక్కడ. ఎందుకు? సద్గురువు వచ్చాడు. సో ఒకవేళ ఈ ఎక్కడ శైశవాత్మలో బాలాత్మలో ఉన్నప్పుడు ఒక సద్గురు వాళ్ళ జీవితంలోకి వస్తే కనుక ఫాస్ట్ గా అంటే అదే ఒక మంచి దారిలోకి వెళ్తారు వృధా కాకుండా. అవును. అంగుళిమాలుడికి బుద్ధుడు ఎలానో అలానే వివేకానందుడికి శ్రీరామకృష్ణ ఇప్పుడు మన లేటెస్ట్ జనరేషన్ లో. అంతకుముందు వివేకానందుడు ఇంత జ్ఞాని కాదు, మొండితనంతో అలా ఉండేవాడు. చివరికి వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస వచ్చిన వాళ్ళకి తెలుసే కదా, తాడే మాస్టర్స్ కదా, వాళ్ళకి ఎవరిలో ఏది శక్తి ఉంది మనం మార్చగలుగుతామనే పరిశోధ విద్యలు అంటారు చూడండి. మనకు ఏ మెట్టి ఇనుమును కూడా వాడు బంగారంగా మారుస్తాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా జరిగేది పరిశోధ విద్యలాగా ఆత్మ మార్పు వీళ్ళు ఆత్మ మార్పును చేసే సద్గురువులు కూడా ఉంటారు. అందులో రామకృష్ణ పరమహంస తన శక్తిని దారపోస్తాడు వాళ్ళకి. దారపోసి అప్పుడు వివేకానందుడు, ఆయన కూడా వివేకానందుడు ఏమంటాడు, రామకృష్ణ పరమహంస ఒక సూర్యుడైతే అందులో ఎన్ని కిరణాలు ఉంటాయో అందులో నేను ఒక కిరణాన్ని నేను చెప్తాడు. అంతే మరి గురువు మీద అంత రెవరెన్స్ ఉండాలి కదా. అదే అలా అంటే ఆ విధంగా వాళ్ళు టోటల్లీ శరణాగతి చెందుతారు. ఆ శరణాగతి చెందినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అదంటే ఆత్మ పరిణామం తొందరగా ఫాస్ట్గా అవుతుంది. అది జంతువే కావచ్చు మనిషి కావచ్చు. జంతువు అయినా మీరు తీసుకుంటే ఈ గజేంద్ర మోక్షం ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మన కాలేజ్ తీసుకుంటే నాగులు, ఏనుగు, సాలెపురు, అవి ఏ స్థితిలో ఉన్నా కూడా వాటికి ఆ ఓరియంటేషన్ వచ్చి శరణాగతి పొందినప్పుడు వాళ్ళకి తొందరగా పరిణామం అయిపోతుంది. బాలాత్మ తర్వాత నెక్స్ట్ బాలాత్మ తర్వాత ఈ 200 జన్మలు అయిపోయిన తర్వాత ఈ బాలాత్మలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు కోరికలు ఎక్కువగా ఉంటాయి. అది తనకి అవసరమా లేదనేది వేరే విషయం. అవసరం వస్తే స్త్రీలోలుడు కూడా కావచ్చు. అంటే అది గతి తప్పినప్పుడు తర్వాత తాగుబోతు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వెళ్ళచ్చు. సద్గురు ఇటు వచ్చినప్పుడు ఇటైనా బీభత్సంగా సాధన చేస్తాడు. అవును. ఇప్పుడు
మంచి కోసమైనా కోరిక పెరుగుతుంది, ఇంకా తపస్సు చేసి ఎదగాలి, లేకపోతే దారి తప్పితే అటువైపు వెళ్తారు. తపస్సు చేసి కూడా మళ్ళీ ఇటువైపు వచ్చే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు దానికి మీకు హిరణ్యకశిపుడు ఉన్నాడు, తపస్సు చేసి అమితమైన శక్తిని పొందాడు. ఆ శక్తిని దేనికి ఉపయోగించుకున్నాడు? నేనే ఈశ్వరుణ్ణి, నేనే గొప్ప అని చెప్పాడు, నేనే ఈశ్వరుణ్ణి అని చెప్పాడు. నన్నే పూజించాలి. ఫైనల్ గా ఏమైంది? చంపబడ్డాడు. అంటే ఆ తామస గుణం దాటినప్పుడే ఎదుగుదల అనేది వస్తుంది. యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది వీళ్ళకు ఉండదు. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే అంగీకారత్వం లోపిస్తుందో ఆత్మ ఓన్లీ చంపబడతారు. లేకపోతే ఆ 200 జన్మలు కంప్లీట్ చేసి నెక్స్ట్ 201 నుంచి ఇక్కడికి వస్తారు. అదే యవనాత్మ. ఆ యవనాత్మగా వచ్చినప్పుడు ఏంటంటే ఇంతవరకు ఏం చేస్తాడు? తన టీమ్స్ లీడ్ చేస్తూ వచ్చాడు కదా. అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే టీం లీడ్ చేస్తాడు, కానీ తన గుర్తింపు కోసం చేస్తాడు. నేమ్ అండ్ ఫేమ్ ఏదైనా చేస్తాడు. నేమ్ అండ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిరమిడ్ సెంటర్ ఉంది, ఇది మీరు అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు ఒక ఏసీ యూనిట్ కావాలి. ఆ ఏసీ యూనిట్ ఇచ్చినా కూడా ఏం చేస్తారు? దానిపైన వాళ్ళ తల్లిదండ్రులు రాసుకుంటారు. డొనేటెడ్ బై అంటే గుర్తింపు కావాలి. ప్రతిదానికి నేను ఇచ్చిన, నేను చేసిన, నా ద్వారా జరిగింది. అలా వాళ్ళు వాళ్ళ గుర్తింపు కోరుకుంటారు, అలానే ఎదుటివాళ్ళని కూడా గుర్తిస్తారు. అది కూడా ఉంది అక్కడ. వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళ గుర్తింపును కోరుకుంటారు. యవనాత్మలో ఉన్నప్పుడు వాళ్ళు అంటే అందరినీ గుంపుగా పనిచేయటము, వెళ్ళి ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం శాకాహార ర్యాలీ అనుకోండి, లేకపోతే గుళ్ళో ఏదన్నా కార్యక్రమం వాళ్ళు లీడ్ చేస్తుంటారు. లీడ్ చేసి ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని తర్వాత అది బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇది ఇక్కడ ఏంటంటే మీకు ఎలిమెంట్ వచ్చేసి మీకు ఫైర్ కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ ఫెయిరీ స్పీచ్ అంటారు చూడండి. అంటే వాళ్ళు అంటే శక్తిగా ఉన్నప్పుడు, బలంగా ఉండి ఆలోచనలు కూడా దృఢంగా ఉన్నప్పుడు దే విల్ బికమ్ ద లీడర్స్. ఫెయిరీ స్పీచ్ అంటే ఫైర్ ఎలిమెంట్ మొత్తం ప్యాషనేట్గా ఉంటారు. అవును, అలా ఉండి వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేయడం. అక్కడ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మీకు గుర్తింపు ఒకటే కోరుకోవటం కాదు, అక్కడ గుర్తింపుతో పాటు ఎదుటివాన్ని గుర్తిస్తారు కదా. ఎదుటివాన్ని గుర్తించినప్పుడు ఏమవుతుంది? మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ బలిచక్రవర్తిని తీసుకుంటాం కదా. బలిచక్రవర్తి దానం చేస్తూ ఉంటాడు, కానీ బలిచక్రవర్తి దానం ఏంటంటే అపాత్ర దానం అంటారు దాన్ని. ఉన్నదంతా చేసేస్తాడు, ఉన్నదంది అవసరం లేని వాటికి అవసరం లేని వాటికి. ఇప్పుడు వామనుడు వస్తాడు, నాకు చిన్న పొట్టివాడు కదా, నాకు 3 అడుగుల స్థలం కావాలంటాడు. 3 అడుగుల స్థలం ఏంటి? నేను కావాల్సిన వజ్ర వైడ్యూరాలు మొత్తం అన్నీ ఇస్తాను, ఏది కావాలంటే అన్ని ఇస్తాను అంటే నాకు అవసరం 3 అడుగులు అంటే శుక్రాచార్యుడు గమనిస్తాడు. అది గమనించి ఏం చేస్తాడు? వచ్చినాడు మహావిష్ణువురా బాబు, మామూలు వ్యక్తి కాదు అని చెప్తే అప్పుడు తను ఆలోచన ఉంటుంది కదా ఈ ఆత్మలో ఉన్నప్పుడు. వాడు నాకంటే గొప్పవాడు, అంటే విష్ణువు అంటే మొత్తం సమస్త లోకాలనే ఆయన పాలిస్తున్నాడు. ఆయన వచ్చి నా చేతి కింద నన్ను అడుగుతుంటాడంటే ఇచ్చే స్థాయిలో ఉన్నా అని గొప్పగా ఫీల్ అవుతాడు. నేను ఉచ్చ స్థాయిలో అన్నట్టు కదా, ఇచ్చే స్థాయిలో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా అంతకంటే ఏం కావాలని చెప్పని ఆలోచించి 3 అడుగులు తీసుకుంటాడు. భూమి ఆకాశంలో 2 అడుగులు అయిపోతే 3 ఎక్కడ పెట్టాను? నా తలపైన పెట్టండి, పాతాలని పంపిస్తాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి సాటిస్ఫై కాడు. వీడింత శరణాగతి చేసి నేనేం చెప్తే అది చేస్తున్నాడు కదా, నేను వీడికి ఏదైనా ఇవ్వాలని, నీకేం కావాలో కోరుకో అంటాడు. అక్కడ బలిచక్రవర్తి గొప్పతనం చూడండి. ఏమంటాడు? సరే మీరు ఇస్తా అన్నారు కదా, నాకు రక్షకుడిగా ఉండండి అన్నాడు. పాతాళంలో నేను ఉన్నన్ని రోజులు నాకు రక్షకుడిగా, అంటే జయవిజయులు ఎవరైతే ఉన్నారో రక్షకులుగా ఎవరు? శ్రీ మహావిష్ణువు. అలాంటి పాత్ర శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి పోషిస్తాడు. అంటే అక్కడ ఎంత ఉన్నతంగా ఆలోచించారు చూడండి. సో అలా ఎదుటివాన్ని గుర్తించి శరణాగతి పొందుతూ ఆ తీసుకునే రిజల్ట్స్ కూడా ఉన్నతమైన ఆలోచనతో తీసుకుంటారు. సో ఒకసారి ఎదుటి వాళ్ళను కూడా అభినందించే గుణం అవును ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమైతది. అవును, వచ్చింది గొప్ప వ్యక్తి కాబట్టి మనం అడిగేది కూడా గొప్పగా ఉండాలి. అవును. ఓహో,
చూడండి ఆత్మలో ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి దాని ఆ సైడ్ మనకు అర్థం కాలే. అవును, ఓకే సార్. ఎప్పుడు బలిచక్రవర్తి తొక్కేశాడు, కింద పెట్టారని కనబడుతుంది మనకి. అవును, కానీ దాంట్లో రీజన్ బిహైండ్ మనం ఆలోచించినప్పుడు రైట్, శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షకుడు ఇంకా వాడికి ఎక్కడుంటే ఉందండి? పాతాళ లోకం అయితే ఏ లోకం అయితే రక్షకుడే మనతో ఉంటే అదే రక్షకుడు శ్రీ మహావిష్ణు అంటే ఇంకా ఎంత ఉన్నతమైనది. సో అలా ఆలోచించి దాన్ని అంటే అంత జ్ఞానంతో ఆలోచిస్తారు అన్నట్టు. ఆత్మకు వచ్చినాక ఆ జ్ఞానం అయితే వస్తుంది. స్టార్టింగ్ యూజ్ చేయాలి. కరెక్ట్ యూజ్ ఎప్పుడంటే మనకు మ్యాచ్యూరిటీ అనేది వచ్చినప్పుడు. అంటే ఈ ఫస్ట్ ఈ విధంగా 201 to 300 జన్మలు ఎత్తినప్పుడు ఆత్మలో పరివర్తన చెందుతూ నేర్చుకుంటాడు కదా ప్రతిసారి. నేర్చుకున్నప్పుడు బలిచక్రవర్తి స్టేటస్కి వస్తాడు. బలిచక్రవర్తి అంటే ఆ 300 యూనిట్స్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాడు? తను ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నతమైన శ్రీ మహావిష్ణువు తన రక్షకుడిగా ఉంచుకున్నాడు. ఆయన రక్షకుడు ఉన్నప్పుడు ఎక్కడుంటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ 301 to 400 అది కూడా మీకు ఈ రాజస గుణమే. కానీ అక్కడ ఏమవుతుందంటే మీకు ఇచ్చేతత్వం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇవ్వటం నేర్చుకున్నాడు. అంటే వృద్ధాత్మ, అది ప్రౌఢాత్మ, మెచ్యూర్డ్ సోల్. ఇక్కడ ఏంది ఇస్తున్నాడు గుర్తింపు కోసం. అక్కడ ఇస్తాడు కానీ గుర్తింపు అడగడు. ధర్మరాజు గారు చెప్తారు కదా, కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని. ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతాడు. అంటే ఇచ్చేతత్వం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ, కానీ అక్కడ ఇచ్చినప్పుడు గుప్తంగా ఇస్తాడు. అది ఆ గుప్తంగా ఇస్తూ నేర్చుకుంటాడు అన్నట్టు. నేర్చుకున్నప్పుడు దాంట్లో కూడా మనకి ఎగ్జాంపుల్ భాగవతం నుంచి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. కుచేలుడు ఉన్నాడు కదా కృష్ణుని, దానికి ముందు ఇంకోటి మీకు కాళీయమర్దనం ఉంది కదా. కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు వీళ్ళ అదంతా విష పదార్థంతో నీరు ఉండటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, జంతువులు మనుషులు ఆ గోకులంలో ఉండాలి. కృష్ణుని వాళ్ళు కోరుకుంటారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వెళ్తాడు. అక్కడ కూడా వామన్లాగా అక్కడ చిన్నపిల్లాడు కదా, వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అందరికి ఇబ్బంది అవుతుంది అంటే వాడికి సహజంగా అహంకారం ఉంటుంది కదా, సర్పం చిన్నపిల్లడు నువ్వు నేను చేస్తాను అన్నట్టుగా. అప్పుడు వినకపోతే అప్పుడేం కాళీయమర్దనం చేస్తాడు. ఆ కాళీయమర్దనం చేసినప్పుడు ఏమవుతుంది, చివరికి తను ఇంకా చనిపోయే స్థితికి వస్తాడు. అప్పుడు భార్యలు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కృష్ణుని ప్రార్థిస్తారు, నాయన చంపకు, మాది తప్పైంది, వాడు అహంకారంతో అలా అయ్యాడని అందరు కలిసి శరణాగతి చేసిన తర్వాత సరే అంటే ఇప్పుడు శరణాగతి చెందాడు కదా, శరణాగతి చెందినప్పుడు ఇంక చంపాల్సిన అవసరం లేదు కదా. తన గొప్పతనాన్ని కృష్ణుడు నాకంటే అది కూడా అనేది గుర్తించాడు. మరి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గరుత్మంతుడు నన్ను చంపే అవకాశం ఉందని చెప్పి అంటాడు. నీకు అది ఉండదు, ఎందుకంటే నీ తలపైన నా ముద్రలు ఉన్నాయి. సో గరుత్మంతుడు నీ దగ్గర రాదు అంటే వెళ్ళిపోతే అక్కడి నుంచి. మన ఆ కథలో ఏమంటాడు, కాళీయమర్దనం అని మనం చదువుతున్నాం. కానీ దాంట్లో హిడెన్ రహస్యం ఏంటంటే ఆ కాళీయుడు భార్యలు మనలోనే ఉన్నారు, ఎక్కడే లేరు. ఎవరు? ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఓకే, మెచ్యూర్డ్ సోర్లో ఇవి ఉంటాయా? అవి న్యాచురల్గా మెచ్యూర్డ్ సోర్లు ఇవన్నీ అవి ఉండటం వల్లనే విశ్వామిత్రుడు 3 సార్లు పోగొట్టుకున్నాడు. మెచ్యూర్డ్ సోల్కి వచ్చినా కూడా కంప్లీట్ అవ్వలే ఇంకా. దానికి మన విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్. బాగా సాధించాడు కానీ పోగొట్టుకున్నాడు, 3 సార్లు పోగొట్టుకున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే తను అంటే ఈర్ష్యాస్వదేశాలు మనలో తొలగించుకున్నప్పుడు, అంటే అక్కడ కాళీయుడు అని మనకు చెప్పాడు, బట్ యాక్చువల్ మెసేజ్ అంటే ఆ ఈర్ష్యాస్వదేశాలు అనే కాళీయుడు మీలోనే ఉన్నాడు. దాన్ని మీరు ఎప్పుడైతే గివప్ చేస్తారో, మర్దించి కంట్రోల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. రైట్, అంటే దట్ ఈస్ అన్కండిషనల్ గివింగ్. కృష్ణతత్వం మీలో డెవలప్ అవుతుంది. వృక్షాన్ని నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో ఇస్తారు, ఎలా అన్కండిషనల్గా ఇస్తారు, పరిపూర్ణ. ఏంటి అది, ఏ స్టేజ్ సార్? ఇదే మనకు ప్రౌఢాత్మగా ఉన్నప్పుడు ఇచ్చేతత్వం ఉంటుంది. ఆ ఇచ్చేతత్వం ఉన్నా కూడా ఈ 3 దుర్గుణాలు మనం వదులుకోవాలి. రైట్ రైట్, ఈ 3 లేకుండా ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తామా? నెక్స్ట్ లెవెల్ కదా, అక్కడంటే కృష్ణతత్వం కదా, అంటే అన్కండిషనల్ లవ్. రైట్ రైట్ రైట్, మొత్తం విశ్వాన్ని అంతా మమ ఆత్మ సర్వభూతాన్ని అనే జ్ఞానం కలుగుతుంది వాళ్ళకి. అంటే మీలో ఉన్న ఆత్మ కానీ, జంతువులో ఉన్న ఆత్మ కానీ, అంటే ఏ స్థాయి అది? ప్రౌఢాత్మలో మమ ఆత్మ సర్వభూతాన్ని స్థాయి ఏంటి సార్?
ఆ తర్వాత మనకి వృద్ధాత్మ. అయితే ఈ మమాత్మ సర్వభూతాన్ని స్థాయికి ఇక్కడ రావాలి మనం. అది వచ్చినప్పుడు మనం మళ్ళీ క్రాస్ అవుతాం నెక్స్ట్ స్టేజ్కి. అంటే ప్రతి దాంట్లో ఉన్న ఆత్మ నేనే అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ అది ప్రౌఢాత్మల్ని రావాలి. అది వచ్చినప్పుడే మనకు వృద్ధాత్మకి వెళ్ళిపోతాం, వృద్ధాత్మగా ఎదుగుతాం. ఓకే. సో ఇక్కడ మనకు పత్రిక గారు ఏం చెప్పారు, మనకి మమాత్మ సర్వభూతాన్ని స్టేజ్కి రావాలంటే ధ్యానం చేయాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ధ్యానం చేయాలి. ధ్యానంలోకి వచ్చినామంటే వృద్ధాత్మలు అయితేనే ప్రౌఢాత్మలు అయితేనే అందుతుంది. అవును, దాన్ని కొనసాగిస్తూ వృద్ధాత్మగా ఎదగాలి మనం. అవును. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏది నో కామెంట్స్ వచ్చాము, ఆ తర్వాత నో ఇంటర్ఫిరెన్స్, ఏది విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అయిపోయి ఆ కర్మలు తెచ్చుకోవటం అనేది, ఏది గ్రూప్ లీడర్స్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏంది నో జడ్జ్మెంట్, వేరే వాళ్ళని జడ్జ్మెంట్ చేయకూడదు మన విషయాల్లో. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఇచ్చేతత్వం లేదంటే మీకు ఇంకోటి కుచేలుడు ఉన్నాయి కదా, కుచేలో పేకను, మనం అతను ఎన్ని బాధలు పడే అవన్నీ చెప్తారు, కానీ దానిలో హిడెన్ రహస్యం ఏంటంటే మీకు ఈ కుచేలుడు సీనియర్ బలరామకృష్ణుల కంటే. అయితే గురుపత్ని ఏం చేస్తుంది, కృష్ణుని పంపించేస్తుంది సమిధులు తీసుకురమ్మనేందుకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుచేలుడిని వెనకాల శనగలు వాళ్ళకి భోజనానికి అంటే కలిపి ఇచ్చేసి తనకు ఇస్తుంది, తర్వాత కృష్ణుడికి ఇస్తుంది. ఇది కృష్ణుడికి ఇది నువ్వు తినని చెప్తుంది. తను ఏం చేస్తాడు, అప్పుడు ఆకలి ఎక్కువ కుచేలుడికి, ముందు వెళ్తూ తను తినేస్తాడు. ఇంకా కృష్ణుడిది కదా, తనది కానిది కదా అది. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు వాతావరణం అనుకూలించక వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి రావాలంటే వీలు కాదు, అక్కడే ఉండిపోతారు. కానీ కృష్ణుడికి అక్కడ రోజంతా ఏం తినలేదు కదా, సొమసిపోయి ఆకలితో ఉంటాడు. కుచేలు అప్పటికి కూడా ఇవ్వడు. తను చెట్టు పైన కూర్చొని కృష్ణుడు నిద్రపోయాడు అనుకొని తను తినటం స్టార్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ నుంచి ఏమైనా తింటున్నావు అడిగితే లేదు చలికి నాకు పళ్ళు ఒకదానికి ఒకటి తాగుతుందని అబద్ధం చెప్తాడు. ఫస్ట్ తనది కాంది తను తింటున్నాడు, రెండోది అబద్ధం చెప్తున్నాడు. దీనివల్ల ఏంటంటే కర్మ యాడ్ అయిపోయింది. ఆ కర్మ యాడ్ కావటం వల్ల ఏం చేశాడు, ఎన్ని శనగలు తిన్నాడో అన్ని సంవత్సరాలు ఆకలి దుర్బాధతో సఫర్ అయ్యాడు. తనని కానిది ఎన్ని తిన్నాడో అన్ని సంవత్సరాలు. వా, మనం అంటే దీని మెసేజ్ ఏంటి, మనం తనది కానిది అంటే మనది కానిదని వేరే, మనది కాని దాన్ని వేరే వాళ్ళది తీసుకోవద్దు. మళ్ళీ అబద్ధం ఆడాడు. సరే, అప్పుడైనా చెప్పలే, కొన్ని పర్మిషన్ తీసుకుని అది వేరు. నాకు ఆకలి ఎక్కువ ఉంది, నాకు ఆకలి బాగా అవుతుంది, నేను తింటున్నా అని చెప్పినా అయిపోయేది. ఓకే, అట్లా షేర్ చేసుకుని అయిపోయేది. అది ఏం చేయకుండా తన స్వార్థం కోసం అలా చేశాడు. ఆ కర్మలు యాడ్ అయ్యి అన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి లక్ష్మీదేవి, రుక్మిణీదేవి కదా, ఆయన అడుగుతుంది, నీ సహచరుడే కదా, ఎందుకలా నువ్వు సహాయం చేయట్లేదంటే నవ్వురుకుంటాడు. అప్పుడు ఏం చేస్తే లక్ష్మీదేవి, నువ్వు చేయకపోతే నేను చేస్తానని చెప్పని, అతను భిక్షాటం చేస్తుంటాడు కదా, ఆ భిక్షాటంలో చెప్తాడంటే నేను ఇస్తాను ఆయనకి అంటే, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక నెలకు సరిపడా ధాన్యం అందించేస్తాడు. ఆ జోల్లో పట్టుకుని వెళ్తూ ఉంటాడు. కానీ కర్మ అనుభవించాలి కదా, విధి వదిలిపెట్టదు. విధి ఏం చేస్తుంది, ఒక బలిష్టమైన ఎద్దు రూపంలో వచ్చేసి వెంబడిస్తుంది. పరిగెత్తి పడిపోతుంది, మొత్తం ఆ బ్యాగ్ అంతా కింద పడిపోతుంది, నేలపాలవుతుంది. తినలేదు కదా, ఆ కర్మ అనేది అనుభవిస్తూ ఉండాలి. అయితే ఎప్పుడైతే కర్మ కంప్లీట్ అవుతుందో అయిపోయినప్పుడు భార్య చెప్తుంది కృష్ణుని కలిసి రమ్మని చెప్పినప్పుడు, నేను ఉత్తచేత వెళ్తాను అని చెప్పి తన్ని పంపించేందుకు పక్కన 3 ఇళ్ళ నుంచి 3 పిటికల అటుకులు తీసుకొస్తుంది. ఆమె తీసుకొచ్చి ఉత్తరీయంలో కట్టి పంపించేస్తుంది. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చేసిన సపర్యాలకి, అష్టపర్యాలతోటి ఆ సంతోషంలో, అది కాకుండా ఇంత నాకు ఒక స్నేహితుడిగా తన భార్యలతోటి చేయిస్తున్నాడు. తను చేయడమే కాకుండా కాళ్ళు గడటం, ఆ నీళ్ళు తలపైన వాళ్ళు వేసుకోవటం, ఇదంతా చేసేస్తాయి. ఆయన మనసు మాట్లాడలేకపోతాడు, ముడుచుకుపోతాడు. కృష్ణుడు అది గ్రహించేసి, నువ్వు నా కోసం ఏం తెచ్చావు అంటే, ఏం తీసుకురాను. కృష్ణుడు లాక్కొని దాంట్లోకి ఒక పిడికెట్ అటుకులు తింటాడు. తిన్న తర్వాత అక్కడ మొత్తం అష్టైశ్వర్యాలన్నీ వచ్చేసాయి. ఇక్కడ అష్టభార్యలు చేసిన దీనికి అక్కడ అష్టైశ్వర్యాలు వస్తాయి. అక్కడ ఏమైంది, మనకి ఇచ్చేతత్వం స్టార్ట్ అయింది. ఇవ్వడానికి రెడీ అయిన వెంటనే
అంటే అక్కడ జరగాల్సిన రావాల్సిన అన్ని వచ్చినాయి. లక్ష్మీదేవి మీకు సింబాలికల్ కూడా తీసుకున్నప్పుడు కనకదార వస్తుంటుంది కదా ఎప్పుడు. అంటే ఆ దార అనేది మనం కంటిన్యూ చేయాలి. ఆ లక్ష్మీతత్వం అంటే ఆ దార కంటిన్యూ కావాలి, ఇచ్చేది మనం ఎక్కడైతే బిగిస్తామో అక్కడే ఆగిపోతుంది దార అనేది. అందుకనే ఇక్కడ ఏం చేశాడు, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఇన్ని సంవత్సరాలు తను తీసుకున్నాడు కానీ ఇవ్వలేదు. ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఫ్లో అక్కడ కంటిన్యూ స్టార్ట్ అయింది. ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇదంతా మెచ్యూర్డ్ సోల్ కి వచ్చినాక ప్రౌఢాత్మలో ఉన్నప్పుడే ఈ ఇచ్చే తత్వం అనే కుచేరుడు అప్పుడు చేయకూడని చేసి తీసుకోకూడని తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాడు, ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఆయనకు సెట్ అయిపోయింది. నెక్స్ట్ వృద్ధాత్మ సార్, వృద్ధాత్మలో వచ్చినప్పుడు ఏంటంటే మనకు పత్రిజి గారు మాటే మంత్రం అన్నారు. అక్కడ మనకేంటంటే ఇప్పుడు ఈ మందర పర్వతం మర్దనం చేస్తారు. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంద్రుడు శపిస్తాడు, భృగు మహర్షి లక్ష్మీ పూజ చేసి ఆ మాలను తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తాడు, కమలాలతో ఉన్నమా. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు తనలో అహంకారం ఉంటుంది కదా, అహంకారంతో ఏం చేస్తాడు, అప్పటికి చెప్తాడు నేను తీసుకొస్తున్నాను, ఈ మాల హోమ యొక్క రిజల్ట్ ప్రసాదంగా నీకు ఇస్తున్నా అంటే దాన్ని ఇతనికి ఐరావతం ఉంటుంది కదా దానికి వేస్తాడు. అదేం చేస్తుంది, కింద పడేసి తొక్కుతుంది. అంటే ఆయన అంత కష్టపడి తీసుకొచ్చిన మాలని ప్రసాదమే కదా, ఆ ప్రసాదాన్ని తన మదగర్వంతో అహంకారంతో మొత్తం తొక్కిచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఏ లక్ష్మి కోసం నేను ఇంత కష్టపడి నీ కోసం తీసుకొచ్చానో దాన్ని నువ్వు తొక్కేస్తావు కాబట్టి నువ్వు ఆ లక్ష్మీదేవికి దూరం అవుతావు. ఇప్పుడు ఆ సంపదలన్నీ కోల్పోతాడు, బికార్ అయిపోతాడు మదం వల్ల. ఉండకూడని గుణమే కదా అదే. అలా మొత్తం కోల్పోయిన తర్వాత అలా చివరికి అందరు దేవతలను కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి శ్రీ మహావిష్ణుని కోరుకుంటారు, లక్ష్మీదేవి లేకపోతే మీరే కాదు మేము కూడా దాన్ని అనుభవిస్తున్న ప్రాబ్లం ఏం చేయండి అంటే అప్పుడు చెప్తారంటే వీళ్ళు రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళని ఒప్పించి మందర పర్వత మర్దనం చేసినప్పుడు ఆమె సముద్రతనే కదా లక్ష్మీదేవి, అప్పుడు తన పుట్టింటికి వెళ్ళింది కదా అక్కడి నుంచి ఆమె బయటకు వస్తుందని చెప్తే అప్పుడు వీళ్ళు దాన్ని సర్పంగా వాసుకిని తీసుకురామంటే ఆ వాసుకిని తీసుకొచ్చేందుకు గరుత్మంతుడి వల్ల కాదు, అప్పుడు నా వల్ల కాదని చెప్తాడు. చెప్పిన శివుడే స్వయాన ఆ వాసుకిని ఇస్తాడంట. ఆ వాసుకిని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మర్దన స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కోలాహలం వస్తుంది, కాలకుట విషయం. ఆ కాలకుట విషయం వల్ల మొత్తం సమస్త లోకాలు నశించిపోతాయి. అందుకని ఏం చేస్తారు, వెంటనే ఉపాయం చెప్పమంటే శ్రీ మహావిష్ణువు వెళ్ళి శివుని ప్రార్థించండి. శివుని ప్రార్థిస్తే ఏం చేస్తాడు, ఆ కాలకుట విషయాన్ని తను మింగుతుంటే మళ్ళీ లోపలికి వెళ్ళినా కూడా లోకాలను నాశనం అవుతాయి. ఎందుకంటే మనకు భాగవతంలో కథ ఉంది కదా, బలరాముడు తమ్ముడు మన్ను తిన్నాడంటే తెరవగానే అన్ని లోకాలు కనిపిస్తాయి. అంటే అంతర్ముఖంగా మీకు మొత్తం లోకాలు సమస్త లోకాలని. అందుకే పార్వతి వచ్చేసి గొంతు నొక్కేస్తుంది, అక్కడ ఆగిపోతుంది. మీకు దీనికి సాక్ష్యంగా మనకు ఇప్పుడు కూడా టెంపుల్ ఉంది ఈ నాగలాపురం దగ్గరలో. శివుడు అక్కడే మీకు పార్వతి వాళ్ళు పడుకొని ఉంటాడు, ఆమె సపరేట్ చేస్తుంటుంది. ఇది మెచ్యూర్డ్ సోల్కి దీనికి అంటే వృద్ధాత్మకి దీనికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఏంటంటే ఇక్కడ పత్రిజి గారు ఏమన్నారు, మాటే మంత్రంగా ఉండాలని. అంటే ఏమన్నట్టు మీలో ఎన్ని వికారాలు ఉన్నా, వికారం అంటే ఏంటి, విషమే కదా, ఆ విషయం మీ గొంతు వరకే ఉండాలి, బయటికి కక్కొద్దు, లోపలికి మింగొద్దు. అది ఇక్కడి వరకే ఆపేసి తన శివుడు ఏం చేస్తాడు, అమృతాన్ని ఇచ్చాడు లోకానికి. అంటే విషయాన్ని అంతా అక్కడ జాగ్రత్తగా పెట్టి మంచిని మాత్రమే, మంచి అమృతం మాత్రమే బయటకు వదలాలి. పత్రిక అందుకే మాటే మంత్రంగా అన్నారు. అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఎదుటివాడికి ఏ విధమైన మనసు నొచ్చుకోకుండా ఎదుటి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడేటి మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని నొప్పిస్తే మళ్ళీ మనకు ఆ కర్మలు మనకు వస్తాయి. ఇక వృద్ధాత్మ వరకు వచ్చాం. మాటే మంత్రం. దీంట్లో మన పత్రిజి గారు స్పెసిఫిక్ గా దీన్ని చాలా స్ట్రెస్ చేస్తూ వాక్క్షేత్రుని బుక్ రాశారు. దాంట్లో ఆత్మ పరిణామం గురించి రాస్తూ కూడా ఆయన ఎందుకు ఇలా చెప్పారంటే,
మీరు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ 500 యూనిట్స్ ఉంటాయి. వృధా చేయొద్దు మాటల ద్వారా. వృధా కాదా, దాన్ని కర్మలు మనం అనిపిస్తాం. అంటే ఏది అనవసరంగా మాట్లాడితే రివర్స్ వస్తుంది మనకి. రివర్స్ వస్తుంది. తర్వాత మన భావన కూడా చేస్తే అది అక్కడ జరిగి కూర్చుంటుంది. మాటలే కాదు, భావన కూడా. సో వృద్ధాత్మ స్థాయికి వచ్చినప్పుడు అది జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా భావనలు జాగ్రత్తగా ఉండాలి. భావనలు కూడా మీకు అది నాకు అలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది అంటే ఇక్కడ మీకు టైం ఎక్కువ పడుతుంది కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అట్లా అందుకని కాషియస్గా ఉండాలి. ఇప్పుడు ఒక పదునైన కత్తి మీ చేతిలో ఉన్నట్టు అదే దాన్ని జాగ్రత్తగా వాడాలి. అది ఒకవేళ రివర్స్ అయితే మనకు శరీర భాగాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటాయి కదా, గాయాలయ్యి. సో అందుకని పత్రిక మరీ చెప్పేవాళ్ళు మాటే మంత్రంగా ఉండాలండి. కారణం ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్స్ మీ వచ్చే నెగటివ్ థాట్స్ వల్ల కూడా అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది వెంటనే జరుగుతాయి మీకు. అది జరిగినప్పుడు దాని ప్రతిఫలం మంచి అయితే మంచి, ఓకే, చెడు అయితే చెడు కర్మలు కొన్ని తెచ్చుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కానీ కాషియస్గా ఉండాలి ఈ వృద్ధాత్మగా ఉన్నప్పుడు. ఆ వృద్ధాత్మలో అది మనం నేర్చుకుని పాటించినప్పుడు మనకేంటంటే 3 క్షేత్రాలు పత్రిజీ గారు స్పెసిఫిక్గా చెప్పారు. భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, క్రియాక్షేత్రము. ఈ 3 క్షేత్రాలు అంటే ముగ్గురు నథింగ్ బట్ త్రిపురాసురులు. భాగవతంలో మనకు వచ్చే ముగ్గురు రాక్షసులు అన్నదమ్ములు. వాళ్ళు త్రిపురాలు కంటే వేరే ఒక పురంలో ఉంటారు. వాళ్ళ ఆ మూమెంట్ అనేది ఆర్బిటింగ్ టైం ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది స్పీడ్ అనేది. అవి ఎప్పుడు కలిస్తే ఆ 3 కలిపి ఒక 1000 సంవత్సరాలకు ఒకసారి ఏకమవుతాయి, ఒక లైన్లోకి వస్తాయి, ఇన్ లైన్లోకి. వాళ్ళని చంపేయాలంటే ఆ దేవతలంతా ఆ శక్తులన్నీ ఒక రూపంలోకి వచ్చి నారాయణుడు ఒక అస్త్రంగా మారిపోయి శివుడిని అక్కడ పెట్టేసి తర్వాత బ్రహ్మని రథంగా, వినాయకుడు, అందరి దేవతలందరూ అందులో ఆ శక్తులు ఏకమయ్యి ఆ టైంకు ముగ్గురిని చంపేస్తారు. అంటే అది ఎంత అక్కడ ఏంటంటే అంత క్రిటికల్ అన్నట్టు. మనకు ప్రాక్టికల్గా ఈ 3టిని అలైన్ చేయాలంటే అంత క్రిటికల్ అన్నట్టు. సో ఆ 3టిని అలైన్ చేసుకొని ఉండడానికి ధ్యాన సాధన, డీపర్గా ధ్యాన సాధన చేయమని చెప్పారు. వాక్క్షేత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటి జాగ్రత్తగా పెడితే మీరే 2 అలైన్మెంట్ లోకి వచ్చేస్తాయి. వాటిని కూడా చేయాలి మనకి. దీంట్లో ఇది చేసినప్పుడు ఏంటంటే మీకు త్రికరణ శుద్ధి అనేది జరుగుతుంది. రైట్ సార్. సో అంటే వృద్ధాత్మగా త్రికరణ శుద్ధితో ఉండాలి. ఈ 3 క్షేత్రాలు చక్కని శుద్ధితో ఉండాలి. అప్పుడు ఆ త్రికరణ శుద్ధిలో ముగ్గురు రాక్షసులు మీరు చంపినప్పుడు జరిగేదంటే దేవతా శక్తులు మీకు దగ్గరకు వస్తాయి. దేవతా శక్తులతో ఉంటాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, మళ్ళీ 3 శక్తులు వచ్చేస్తాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. వండర్ఫుల్. వీళ్ళు ముగ్గురు ఎవరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఎప్పుడైతే త్రికరణ శుద్ధి పాటిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు మీలో ఉంటారు, లేకపోతే త్రిపురాసురులు మీలో ఉంటారు. రైట్. ఇది మన చాయిసే. మరి జాగ్రత్తగా ధ్యాన సాధన చేసి వీళ్ళను పొంపొందిస్తున్నావా, వీళ్ళని బయటికి తీస్తున్నావా? అది రైట్ సార్. సో అక్కడ మీకు దీనికే ఏమన్నారు మన బుద్ధుడు కూడా ఏమన్నారు, సరైన ప్లానింగ్ కావాలి, సరైన భావన కావాలి, సరైన వాక్కు కావాలి, సరైన క్రియ కావాలి. అలా ఆ విధంగా సరైన అష్టాంగ మార్గాలు ఇచ్చారు. ఈ అష్టాంగ మార్గాలు అక్కడ ఇచ్చారు. మన ఇక్కడ యానిసెంట్ బుక్స్ లో అంటే ఈ త్రిపురాసుర, త్రికరణ, త్రిశక్తి, ఇది మన భాగవతంలో ఇచ్చారు. ఆధ్యాత్మికతలో ఈ విధంగా ఇచ్చారు, స్పిరిచువల్ గా అయితే అది ఇచ్చారు. సైంటిఫిక్ గా కూడా ఇది రీజన్ ఉంది అంటున్నారు. అవును. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఎప్పుడైతే విముక్తాత్మ నుంచి బయటకు వస్తాం అనుకోండి, ఇంకా మిగిలింది మీకు విముక్తాత్మకి వెళ్తున్నాం. విముక్తాత్మ కాదు, విముక్తాత్మ అయిపోయింది సార్ ఇక్కడ. సారీ, ఇది విముక్తాత్మ. ఈ విముక్తాత్మలో ఏంటంటే మీకు మీలో ఆత్మస్వరూపంగా తీసుకున్నప్పుడు స్త్రీ పురుష లక్షణాలు 2 ఉంటాయి. దానికి మనం సింబాలిక్ గా తీసుకున్నప్పుడు జంట నాగులు ఉంటాయి చూడండి మీకు గుళ్ళలో చెట్ల కింద. అవేంటంటే ఇలా పింగళ నాడులు, మనలో ఉన్న ఇలా పింగళ నాడులు. అవి వెన్నెముకకి చుట్టూందండి. ఈవెన్ మీరు ఈ మెడికల్ బుక్స్ లో కానీ అంబులెన్స్ అదే చూపిస్తారు. అక్కడ ఏంటంటే మీకు మీలో ఉన్న స్త్రీ పురుష తత్వాలు అన్నట్టు, ఎనర్జీస్. ప్లస్ అని ఉండేది డాక్టర్ సింబల్, ఇప్పుడు ఇదే చూపిస్తున్నారు. ఇది చూపెట్టి తర్వాత ఈ రెండింటిని కనుక మీరు సమన్వయం చేయాలి. ఇప్పుడు మీకు డే టైంలో వర్క్ చేసుకున్నప్పుడు మీకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది.
ఓకే. తర్వాత పడుకునేప్పుడు చంద్రనాడి ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు సమన్వయం చెందుతుంటే మీరు ధ్యానం చేసినప్పుడు. ఓకే. అందుకే ఏం చేస్తారంటే ముందు ధ్యానం చేసే ముందు తొందరగా ఎక్కువ అయ్యేందుకు అండ్లం విలం ప్రాణాయామం చేస్తారు. మీకు డీప్ గా బాగా తీసుకొని వదిలి గమనిస్తూ ఉంటారు ఒక ముక్కుతో. ఆహా. కుడి ముక్కుతో మొత్తం డీప్గా తీసుకొని ఒక 5 సార్లు 6 సార్లు చేయించి తర్వాత వదలటం కూడా కుడి ముక్కు ద్వారానే. తర్వాత ఎడమ ముక్కు ద్వారా తీసుకోవడం వదలడం. అంటే ఈ రెండు ఇలాపింగ నాడులు శుద్ధి జరుగుతాయి. ఓకే. ఆ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది, మీకు సమన్వయం సమన్వయం చెందినప్పుడు మీకు సుషుమ్నా నాడి ద్వారా మీకు ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. సో అలా ఫ్లో స్టార్ట్ అయినప్పుడు మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినా కూడా ఆ ఫ్లో అనేది మీరు రెండు ఈక్వల్గా వస్తాయి. అది ప్లస్ అలా మీరు డీప్గా వెళ్తున్నప్పుడు అయితే ఏకత్వం చెందుతారు. అంటే ఇక్కడ మూలాధారం నుంచి ఏదైతే మీరు ఎనర్జీ యాక్టివేట్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి స్వాదిష్టానం నుంచి మణిపూర్ నుంచి అనాథ, విశుద్ధ, నెక్స్ట్ ఆజ్ఞకు వస్తారు. ఆజ్ఞకు వచ్చినప్పుడు ఈ రెండు సమన్వయం చెందినప్పుడే స్త్రీ పురుష అంటే ఇలాపింగ సమన్వయం చెందినప్పుడు సుషుమ్న యాక్టివేట్ అయ్యి ఆ ఎనర్జీ ఇక్కడ నుంచి అంటే ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. అంటే లోన్ నుంచి వచ్చే ఎనర్జీ అంతర్శక్తి, బాహ్యం నుంచి వచ్చే శక్తి, పైనుంచి వచ్చే జ్ఞానగంగ అనేది మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనకు ఈ శాస్త్రదల పద్మం ఇక్కడికి శాస్త్ర అంటే స్థితి అంటారు. అది ఈ రెండు ఏకమవుతాయి. ఏకత్వం చెంది క్వాలిటీస్ ఏముంటాయి సార్ ప్రౌఢాత్మకి? మీకు రమణ మహర్షి ఎగ్జాంపుల్. వాళ్ళు ఎక్కువ ఎవరితో మాట్లాడరు, మౌనంగా పాటిస్తారు. మౌనం ద్వారానే ఇప్పుడు మనకి దక్షిణామూర్తి ఇప్పుడు నేను నాది లేదు ఇక్కడికి రాగానే ఏముండదు. రైట్. ఏముండదు. అక్కడ ఏంటంటే మౌనమే సంభాషణ అవుతుంది. ఒకసారి డాక్టర్ రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రమణ మహర్షి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన కలవాలంటారు. అంటే ఆయన మౌనంలో ఉన్నారంటారు. ఈయన వెళ్ళి అక్కడ ఆయనే కాకుండా ఒక ఫారినర్ అంత ఇంకో సంఘటన జరుగుతుంది. అందరు అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు కూడా మౌనాన్ని పాటించి అక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. అదేంటంటే నాకు కావాల్సిన సమాధానం వచ్చింది అంటారు. సో మౌనం ద్వారా అందిస్తారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన మహర్షులు మహానుభావుల యొక్క మౌన సందేశాలు రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇంతవరకు థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం కదా. వృద్ధాత్మ విముక్తాత్మ వచ్చేంత వరకు మీరు థర్డ్ డైమెన్షన్ లో ఉన్నారు. ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతారో మీకు హై ఎనర్జీ వస్తుంది కదా పరమాత్మ నుంచి. ఆ ఎనర్జీ రెండు కలిసిపోయినప్పుడు ఏకత్వం చెందారు కదా. ఏకత్వం చెందినప్పుడు మీరు 5th డైమెన్షన్ లో వెళ్ళిపోయినట్టే హైయెస్ట్ ఎనర్జీస్ కి. అవి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన ఎనర్జీస్ వస్తుంటాయి అన్నట్టు. అక్కడే ఇంకా మీరు మౌనంతో పాటు సమాధి లయ స్థితి, నిర్వాణ స్థితి అంటారు దీన్ని. ఆ నిర్వాణ స్థితిలో మీరుంటే మీరు ఒక 1 minute ఉన్నా కూడా నిర్వాణ స్థితిలో మీ గత జన్మలో అయితే సంచిత కర్మలు తెచ్చుకున్నారు కదా మొత్తం బర్న్ అయిపోతాయి. ఒక గడ్డి వామ్ పెద్దది ఉన్నా కూడా చిన్న అగ్గిపుల్లతో ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది. అలానే ఒక కాటన్ బేల్ పెద్దది చిన్న అగ్గిపుల్లతో బర్న్ అయిపోతుంది. అలా మన సంచిత కర్మలు మొత్తం ఈ లయ స్థితిలో ఉన్నప్పుడు ధ్వంసం అవుతాయి మొత్తం. ఎప్పుడైతే లయం అవుతామో అవును కర్మలు దగ్ధం అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా మనకు ఈ మనం వచ్చేప్పుడు ఏంటంటే ఓన్లీ 20% కర్మలే మనం తెచ్చుకుంటాం, మిగతా 80 అక్కడ ఉంది. అప్పుడు మన ఈ తాడే మాస్టర్స్ ఏం చేస్తారంటే ఆగామి కర్మలు అంటారు. వాటిని కూడా వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. రాబోయే జన్మల్ని ఒక్కొక్కటి ఇన్వైట్ చేసుకొని వాటిని దగ్ధం చేసుకుంటారు. మనకి తాడే మాస్టర్స్ జన్మలు తీసుకొని అనుభవించాల్సింది సాధనతో ఇప్పుడే అనుభవించి క్లియర్ చేసేసుకుంటాం, మొత్తం క్లియర్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రమణ మహర్షి అతనికి ఇక్కడ చేతిపైన క్యాన్సర్ పుండు వస్తుంది. వాళ్ళు సర్జరీ చేసినా కూడా అది దాన్ని అనుభవిస్తారు. అంటే నాకు ఇదే చివరి జన్మ కావాలనే ఉద్దేశంతో ఆయన తర్వాత వాళ్ళకు జరగబోయే కర్మలు ముందే తెలుస్తాయి. దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన పెట్టుకునే చిన్న గోచి కదా, ఆ గోచిలో మొక్క కట్ చేస్తాడు తోడు ఉన్న శిష్యుడు. అది కట్ చేసినప్పుడు ఆయన కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కాలుకు దెబ్బ తగులుతుంది, రాయితో గాయం అవుతుంది, కట్టమంటాడు. అంటే మీకు ముందే తెలుసు తప్పుకోవచ్చు కదా, తప్పుకుంటే నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి, నా కర్మ ఇక్కడ దగ్ధం కావాలని చెప్తాడంట. అలానే రామకృష్ణ పరమహంస కూడా తను శిష్యులతో సంభాషిస్తుంటాడు తన ఎక్స్పీరియన్స్ అన్ని చేసినప్పుడు. శిష్యులు అడుగుతారు, మీరు అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, మీకు థ్రోట్ క్యాన్సర్ ఉంది కదా, కాళీమాత మీరు ఎప్పుడు సంభాషణ చేస్తుంటారు కదా,
దాన్ని తొలగించుకోవచ్చు కదా అంటే అప్పుడు ఆయన చెప్తాడు అన్నట్టు, కర్మలు ఎప్పుడు తొలగించడం జరగదు, అనుభవించాల్సిందే. నేను ఇప్పుడు తొలగించుకున్నా దానికోసం మళ్ళీ జన్మెత్తాలి. కాబట్టి ఇప్పుడే క్లియర్ చేసుకుంటున్నాం. ఆ క్లియర్ చేయడం కూడా మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మానితో చేయాలి, అది జ్ఞానంతో. ఆ జ్ఞానంతో. జ్ఞానం లేకుండా మనం చేసామనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాత్ర మనం ఎన్నుకున్నాము సోల్ ప్లాన్ ప్రకారం, అది మనకు ఒక పాఠం నేర్పాలనుకుంటుంది, వచ్చి మనకి తిట్టమో కొట్టడం అలాంటి చేస్తుంటారు కదా, తిట్టడమే కావచ్చు, అది మనకు మనసులో కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుంది. మనం బాహ్యంగా ఆలోచించినప్పుడు ఏం చేస్తాము, వాడిని తిరిగి తిడతాం 10 times, తర్వాత 10 మందికి మోసుకెళ్తాం. దీనివల్ల మన కర్మలు పెంచుకుంటున్నాం. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే అది నేను ఎన్నుకున్న పాత్ర అనే భావన మీకు కలిగింది అనుకోండి, అది మొత్తం జరిగిన తర్వాత అక్కడ ఏంటంటే మీరు ఆత్మస్థితిలో ఆలోచిస్తున్నారు కదా, అంటే ఆత్మస్థితిలో మీకు ఒక గుణాన్ని నేర్పేందుకు వచ్చాడు అతను. అప్పుడు ఏంటంటే మీరు నేర్చుకున్నప్పుడు ఏం చెప్పాలి, కృతజ్ఞత తెలపాలి కదా, ఆ పని చేస్తారు మీరు. నాయన మీరు నాకు చాలా సంతోషం, ఏదైతే నేర్పదలుచుకున్నారో అది నేను నేర్చుకున్నాను, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అతను కృతజ్ఞత తెలిపారనుకోండి, రెండోసారి వచ్చి మీకు ఆ సంఘటన జరుగుతుందా? జరగదు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సార్ దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఇక్కడ దగ్ధం చేసుకుంటాం. అవును, 2 శక్తులు ఏకం చేసుకోవాలి. ఏకం చేస్తుందంటే ఇంకా మనం కర్మలన్నింటినీ దగ్ధం చేసుకోవాలి. అంటే మనం తెచ్చుకున్న కర్మలు దగ్ధం చేసాము, ఆ తర్వాత రాబోయే కర్మల్ని కూడా మనం దగ్ధం చేసుకున్నాం అనుకోండి, ఇదే ఆఖరి జన్మగా చేసుకోవచ్చు. రైట్ సార్, వండర్ఫుల్. నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఏకత్వం. ఇంకేం అయిపోయింది, పరమాత్మే కదా, ఏకత్వం చెందాం కదా మనం. పరమాత్మ పరమాత్మ మనం అక్కడి నుంచే వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాం అంతే. ఇక్కడ వరకే ప్రయాణం, ఇక్కడ నుంచి ఏం లేదా, ఇంకా అందులో స్థితిలో ఉన్నాము, పరమ స్థితిలోనే ఉన్నాం కదండి. శైశవాత్మ నుండి పరమాత్మ స్థాయికి వెళ్ళాము. ఇన్ఫైనైట్ నుండి ఇన్ఫైనైట్ నుండి ఇన్ఫైనైట్ చేరుకున్నామని ఎట్లా తెలుస్తుంది అక్కడ క్వాలిటీస్? అదే మీరు లయ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఇక బయట ఆలోచనలు ఏమీ మీకు తెలియదు, సమాధి స్థితిలో ఉంటారు. ఫిజికల్ గా ఉంటాం కానీ ఎక్కడ అందుకోం. అందుకే ఒక్కసారి మనకి రీసెంట్ గా సుబ్బారావు గారిని, అంటే నాగేశ్వరరావు గారి శిష్యుడే, సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు మౌన ధ్యానం చేస్తాడు కదా, ఆయనే ఒకసారి ధ్యానంలో 4 రోజులు అలానే ఉండిపోయారంట. అంటే సమాధి స్థితి అది. అలానే మనకు ఇక్కడ ఇంకొక ఆమె తాడే మాస్టరే, ఆమె కూడా 4 రోజులు ఆ స్థితిలో ఉండిపోయింది. ఇంకోటి చిన్మయానంద స్వామి తెలుసు కదా, చిన్మయానంద హిమాలయ యోగులంతా అదే స్థితిలో ఉంటారు. ఆయన్ని సూరత్లో ప్రాక్టికల్గా 60 గంటలు భూగర్భంలో ఉంచుతారు. అంటే ఒక పెట్టెలు పెట్టేసి బంధించి భూగర్భంలో ఉంచేసి ఆ టైం తర్వాత ఓపెన్ చేయమంటారు. అది ఒక 3-4 meters డెప్త్లో. ఆయన వెళ్ళి ఆ పెట్టెలో అలానే ఉండి మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళు చెప్పిన టైం బయటకు తీస్తే మనం మామూలుగా ఉంటాయి. అంటే ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు మామూలుగా ఇది ఈ పెట్టె ఈ సైజ్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లో ప్రాణశక్తి ఎంత లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ ప్రాణశక్తిని మీరు ఉపయోగించుకొని అంతసేపు మీరు జీవంతో ఉంటారు. ఆ ప్రాణశక్తి అయిపోయింది అనుకోండి, వాళ్ళు నిర్జీవం అయిపోతారు కదా. అయితే అక్కడ ఏంటంటే ప్రాణశక్తి మీరు యూజ్ చేయకూడదు, యూజ్ చేసినా మినిమం యూజ్ చేయాలి. అప్పుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శ్వాస అనేది తగ్గి చివరికి వాళ్ళు హిమాలయ యోగులు అక్కడ ఆ తక్కువ శ్వాసతో ఎందుకు ఎలా ఉండగలుగుతున్నారంటే శ్వేత గ్రంథం ద్వారా వాళ్ళు శ్వాస తీసుకుంటారు. ఓకే, మినిమం తక్కువ కాబట్టి ఉండగలుగుతున్నారు. అలా ఉండి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఇన్ఫైనైట్ సోల్ గా పరమాత్మ స్థాయిలో మనం ఉన్నాము అన్నట్టు. అవును, వండర్ఫుల్ సార్. మానవ జన్మ నుండి మానవ జన్మలో కూడా 7 levels అద్భుతంగా చెప్పారు. చివరగా మీ మెసేజ్ సార్ ఈరోజు? మెసేజ్ అంటే మనం ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనం విట్నెస్ చేయాలి, ఏదైనా అన్నిటినీ గమనిస్తుండాలి. ఎగ్జాంపుల్ మీకు ఒక టీవీలో మీకు రామాయణం గురించి వచ్చింది అనుకోండి, మన అంతటా మనం చెక్ చేసుకుంటాం మనం ఏ స్థితిలో ఉన్నా అనేది. పాత్రల్ని చూస్తూ మనం ఎక్కడున్నాం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు రామతత్వంలో ఉన్నారనుకోండి, రాముని తిడతారు. రావణతత్వంలో ఉన్నప్పుడు రాముని తిడతారు. అదే మీరు ఆత్మసాక్షిగా చూసారనుకోండి,
ఒక నాటకం జరుగుతుంది. అదొక ప్లే. ఆ ప్లేలో ఒక చూసే సాక్షిలాగా చూస్తాం. చూసినప్పుడు కూడా ఎలా అంటారు, బ్రహ్మాండంగా చేశారు రావణుని పాత్ర అంటారు. రాముని పాత్ర బ్రహ్మాండంగా చేస్తారు, వాళ్ళ పాత్రలు అద్భుతంగా పోషించారు అనే భావన మీలో ఉంటుంది. వావ్, దీన్ని బట్టే మనం తెలుసుకుంటాం. అవును, అంటే ఒక రామాయణం జరుగుతున్నప్పుడు మనం ఏ క్వాలిటీకి ఏ క్యారెక్టర్ కి అనుసంధానమై ఇంకొకరిని అంటున్నామో ఆ స్థాయిలో మనం ఉన్నట్టు. అవును, ఇది అల్టిమేట్ లిట్మస్ టెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అందుకని మనం ఇంకోటి ఏంటంటే మనం ఆ తత్వాల్లో మనం జీవించినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ మన ఎక్కడికి వచ్చాం, ఇక్కడ విముక్తాత్మ అంటే 600 యూనిట్స్ కదా, అక్కడి నుంచి మీరు విమర్శన స్టార్ట్ అయిందంటే మీకు తామస గుణం ఉన్నట్టే కదా, కిందికి దిగుతున్నాం అంటే వెళ్ళిపోయారు. 200 మనం ఇక్కడ దాకా వచ్చినా కిందికి దిగే అవకాశం కూడా ఉంటుందా? ఉంది. విశ్వామిత్రుడు దానికి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఒకసారి రాజుగా తన కోపంతో ఏం చేస్తాడు, వశిష్ఠుని ఫైటింగ్ చేసి ఆ గోమాతను తీసుకెళ్ళి సౌరభిని తీసుకెళ్ళేందుకు ఫైటింగ్ చేస్తాడు. చేసి చివరికి ఏం చేస్తాడు, ఆ పట్టుకెళ్తాడు. కానీ ఆయన ప్రయత్నిస్తే ఆ మొత్తం సైన్యం అంతా చచ్చిపోతుంది. తిరిగి ఆ కొడుకులు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేసి వశిష్ఠుని కొడుకులందరినీ చంపేస్తాడు. ఆ విధంగా తను 10,000 సంవత్సరాలు చేసిన తపశక్తిని మొత్తం కోల్పోతాడు. ఏంటంటే తను అప్పుడు తెలుసుకుంటాడు, రాజు కంటే శక్తివంతుడు ఎవరంటే బ్రహ్మర్షి. ఆ స్థాయి కావాలనుకుంటాడు. అప్పుడు అతను జ్ఞానోదయం జరిగి ఆ స్థాయి కావాలనుకుంటాడు. ఈ రాజుగా ఏం చేస్తాడు, 10,000 సంవత్సరాలు తపస్సు పోయింది, మళ్ళీ ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. చేసినప్పుడు విశ్వామిత్రుడు ఏం చేసి మేనకని పంపిస్తాడు. అక్కడ కామంతో లోపై శకుంతల ఉద్భవిస్తుంది. ఆ తర్వాత కథ అలా జరుగుతుంది. ఆ విధంగా ఆ తపస్సు మొత్తం కోల్పోతాడు. మళ్ళీ మూడోసారి వస్తుంది. మూడోసారి కూడా మళ్ళీ 10,000 సంవత్సరాలు చేసిన తర్వాత ఏమవుతుంది, త్రిశంకు వస్తాడు. అతను తన వంశమే కదా, స్వర్గానికి నా శరీరానికి పంపించమంటే అక్కడ రాజుగా ఈగో ఉంది కదా, తను ఆ ఈగోతో ఏం చేస్తాడు, సరే నేను పంపిస్తాను అంటాడు. పంపించినప్పుడు ఇంద్రుడు దానికి వ్యతిరేకంగా కాబట్టి తిరగొడతాడు. తిరగొట్టినప్పుడు నువ్వేంటి నీ స్వర్గం గురించి నువ్వు గొప్పగా చెప్పు, నేనే స్వర్గాన్ని సృష్టిస్తాను, త్రిశంకు స్వర్గాన్ని సృష్టించారు కరెక్టే, కానీ తన తపశక్తి మొత్తం దానికి దారిపోతుంది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు మేనక వచ్చింది, ఇదంతా జరిగిందని మనందరం సంసారంలో నిర్వాణంలో ఉన్నాం కదా. అవును, మనం కూడా ఇన్ఫైనైట్ స్థాయిలో ఉంటామా, మళ్ళీ కిందికి వస్తూ పైకి వెళ్తూ ఉంటామా? మనం ఎప్పుడైతే ఈ జ్ఞానంతో మనం చేస్తున్నాను అంటే ఈ త్రికరణ శుద్ధితో చేస్తున్నప్పుడు, అందుకే పత్రిజీ గారు ఎరుక 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 అనేవాడు. అంటే కుటుంబంలో కూడా ఎరుకతో ఉండాలి, సంసారంలో కూడా నిర్వాణంతో అది కానీ లేము. మీరు అన్నట్టు ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మస్థితిలో ఉంటూ మీరు ఏదైతే చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీకు నిర్వాణ స్థితిలో ఉంటారు. అంటే అహంకారంతో కాకుండా ఆత్మస్థితిలో ఉండి ఏది చేసినా అవును మనం అదే స్థాయిలో ఇంకా ముందుకెళ్తాం. అవును, సూపర్ సార్, అల్టిమేట్ విషయాలు అందించారు ఈ రోజు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మన 1 minute అంతే. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పిఎంసి పిఎస్ఎం ఉంది కదా, ఈరోజు స్పిరిచువల్ మూమెంట్లో 80% లేడీస్ ఉంటారు, ఓన్లీ 20% జెంట్స్ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సహజ సిద్ధంగా ఈ 4 చక్రాల్లో వాళ్ళు చేసే పనులతోటి యాక్టివేట్ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు భూమితో సమన్వయం చెందుతారు, నీటితో చేస్తారు, అగ్నితో చేస్తారు. ఆ తర్వాత ఇచ్చేతత్వం అనేది గాలితో కూడా, గాలితో తులసి మొక్కలు లేకపోతే దేవతా వృక్షాలు వాటితో కూడా అనుసంధానం చెంది. అంటే 4 చక్రాలు వాళ్ళకి ఎప్పుడు యాక్టివేట్ అయి ఉంటుంది. ధ్యానంతో ఇక్కడ ఉన్నారు, ఈ శాస్త్ర దేశాలు వదులుకుంటే ధ్యానంతో. అందుకే పేస్ 80% లేడీస్ ఉంటారు. అదే సహజంగా ఇదేంటంటే ఈ పురుషులకి అహంకారం ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉండదు. యాక్సెప్టెన్స్ లేక తామస గుణంలో ఉన్నట్టుగా 200 యూనిట్స్. వీడు ఎక్కడ చేరుతాడు అక్కడ. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్. సార్ 80-20 ఇదేనా? సో 80% లేడీస్, 20% అంటే ఇప్పుడు ఉమెన్ అంతా అద్భుతంగా ఉన్నారు. వారికి అన్ని రంగాల్లో గనక మేనేజ్మెంట్ ఇస్తే ఇంకా అద్భుతం చేస్తారు. కొద్దిగా సాక్షిలా ఉంటే చాలు. సాక్షిలా ఉండి ఒకటి వాళ్ళు ఏదంటే మీరు శక్తి స్వరూపుణులు అని వాళ్ళు గుర్తు చేయాలి. సూపర్ సార్. అది గుర్తు కానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మామూలుగా మనలాగా జీవించి తామస గుణానికి లోనయ్యి ఈ అధిక ఒత్తిళ్ళు ఉంటాయి కదా, అంటే హ్యాండ్లింగ్ వర్క్, అది వాళ్ళు చేయలేక ఏమవుతుంది, దానికి ఆరోగ్య సమస్య తెచ్చుకొని గర్భాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి వస్తున్నారు.
అలా కాకుండా వాళ్ళని మనం మేల్కొల్పాలి. నువ్వు శక్తి స్వరూపినివి, అమ్మ నీతో ఉంది, నీకు ఇవన్నీ మామూలే. ఇది అల్టిమేట్ పాయింట్. అదే ప్రతి స్త్రీ మనం అవేకనింగ్ చేయాలి. రైట్, ఇది అల్టిమేట్ విషయాలు అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. సో ఇది మిత్రులారా ఈనాటి సత్యదర్శనంలో ఆత్మ పరిణామంలో మానవుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత రాక్షస గుణాల నుండి మనం ఒక దైవ లక్షణాలను ఎలా కలిగి ఉంటాం, ఒక్కొక్క స్టెప్పులో ఎలా ఉంటాం అనేది అద్భుతమైన మనకు తెలిసినటువంటి వాటిని కూడా ఒక కథల రూపంలో వాటిని మనకు తెలిసిన వాటిని అనుసంధానం చేస్తూ అద్భుతంగా చెప్పారు. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. సో ఇది మన ఆత్మ పరిణామం మిత్రులారా. ప్రతి స్త్రీలు, ఇది చూస్తున్న ప్రతి స్త్రీ, మీరు ఆల్రెడీ 4 చక్రాలు దాటి ఉన్నారు. ధ్యాన సాధనతో గనక మీరు ఉన్నతంగా సత్యముతో ఉంటే గనక ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అనేది తెలుసుకొని, సో ధ్యాన సాధనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.